ఓకే చెప్పే తాత ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎట్లే అన్నిటికీ కరువైనా ఆకంగా దౌలుగా ధరలు పెంచే ఏ దాన్ని కొనపోయినాయి ఒక అఖిలేషన్ పోయినట్టు ధరలే. ఓ మందు పద్ధతి లేకపోయా, ఓ కాలం లేకపోయా. ఇక్కడ వరిసేనులకు తిప్పలు ఎంత ఎటు పోయి ఊళ్ళో ఖర్చు మంచిగా అది బంద్ చేసి అన్న పోయి వేసుకొచ్చుకోవాలి. శాతనైనోడు పోయి ఎత్తుకొచ్చుకున్నాడు, శాతగానోడు సప్పు చెక్క చస్తున్నాడు. చేసే పని వరుసగా అట్లా అయింది అయినది. ఇప్పుడు ఏం చేసేటట్టున్నారు, ఇంకా ఏం చేసేటట్లేరు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి. ఏం పాడు అది ఎవరాదు పెట్టుందో మనకి ఏం తలరాత అది. మనకి గింతగా ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ గెలుస్తాడా? అది పదలోకం దగ్గర ఉన్నది పని వరుస. రెండు చేతులు తిని నేర్చుకున్నారు పదలోకం. ఎవడు పది ఎక్కువ అంటే అటే నడిచేటట్టు నడుస్తారు. నీతి నిజాయితీ లేదు. అట్లాంటప్పుడు కానీ ఇదే సాయిసిద్దామని ఎట్లా అనుకోవద్దు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఆదిష్టం పందిరు ఎట్లా ఉంది చెప్పుడు. మీరు ఏం బాధపడకూడదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీరు ఏం ఫిగర్ పెట్టుకోకూడదు అని మా చెప్తున్నాం. చెప్తే ఏమక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయితే కోసం కూడా తప్పలేదు కదా. వస్తుండ ఆయన చిన్నదానికి పెద్దదానికి వస్తాడు, ఊళ్ళదాకా వచ్చి చెప్తుండు కూడా. పండుగలు పబ్బాలు చేసుకుంటాను లగ్గాలకు వస్తాడు. ఆయన ఇంకా ఆయన ఉండేప్పటికీ ఇంత జరుగుతుంది, లేకపోతే పూర్తిది అయిపోదు. ఏం చేసిండే అసలు? ఏం చేసిండు మీకోసం? ఎవరు? హరీష్ రావు అన్ని చేసిండు ఆయనకు మా కోసం. అన్ని మాకు గొర్రె పిల్లలు బంద్ పెట్టిండు. పంటలు పండించుకొని బతుకుతారు. ఆయన చూసిన కాడికి ఆయన చేస్తుండే. ఆయన ఏం చేసినా మంచిగానే చేసిండు మాకు. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు, మన తెలంగాణ మనకు రాకముందు ఎట్లా ఉండే ఈ సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు? కరెంటే లేక కరెంట్కే సచ్చుడా. ఈ కేసీఆర్ వచ్చినాక కూడా చంద్రబాబు నాయుడు కరెంట్ వేయకపోతే కేసీఆర్ 6 గంటల కరెంట్ కోసం తెల్లందాకా నిద్రలు మనం కూడా కొట్టుకున్నాక కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంట్ అయ్యాయి. అవందా కరెంట్ ఆడిది పడాయి. ఏనాడు నుంచో ఇబ్బంది, ఇవాళ ఒక్కనాడా ఆనాడు నుంచి అట్లా జరిగింది. నీళ్ళు ఎట్లా ఉండే అప్పుడు? మరి నీళ్ళు తాగటానికి లేకపోయా, ఎక్కడికి వెళ్ళో నీళ్ళు తెచ్చేపటికి ఇప్పుడు ఇంకా ఆయన గ్రామాలు చాలా లేకపోతే ఏ ఒక్క బోరు పోయకపోయా, బొట్టు నీళ్ళు లేకపోయా. బావిల కాడికి పోయి ఎత్తుకొచ్చుకున్నాం. ఇగో గిన్నె బావి ఉన్నది, వీడికి వెళ్ళి ఊళ్ళోకి లైన్ వాడు ఆ చెట్టు కింద ఉన్నది బావి, నీళ్ళు ఎత్తుకపోవటానికి. ఇప్పుడు మంచిగా ఇంటింటికి వచ్చిపోయావట నీళ్ళు. ఇప్పుడు హరీష్ రావుని గెలవకుండా చేయడానికి మన ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి పోటీ చేస్తాడట, గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి? ఇక్కడ వచ్చి పోటీ చేసినా రేవంత్ రెడ్డి గెలవడు. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి కదా. ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయన పేరు చెప్పుకొని మన సిద్దిపేట ఏరియాలో ఆయన పేరు చెప్పుకొని నిలబడ్డాడు కూడా గెలవడు. ఈ ఏరియాలో అంతా మంచి పని చేసిండు హరీష్ రావు. పని చేసిండు అప్పుడే జిల్లాలో అప్పుడే. ఇప్పుడు సర్పంచులు అప్పుడు కూడా ఈయన పేరు చెప్పుకున్న సర్పంచులు ఎక్కువ అయినరు, వాళ్ళ పేరు మీద వచ్చినాయి సర్పంచులకు. ఎవడో ఒకడిద్దరు పైసలకు ఆశపడ్డోళ్ళు చేరింది, ఇంట్లో గెలిచి అలా వేగిండ్రు. ఇప్పుడు అధికారంలో లేడు కదా, లేకుండా కూడా హరీష్ రావు వస్తాడు ఇక్కడికి. మొన్న గౌన్లు సిద్ధంగా చేసుకుంటూ వచ్చాయి. మొన్న గిడ గౌడు కూడా వచ్చి ఎంతనో సాయం చేసి మాట్లాడిచ్చిపోయినా మాకు. ఇప్పుడు హరీష్ రావుని ఓడగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రయత్నం ఇస్తారు. అసలు ఎవరైనా వచ్చినా కూడా గెలవడా? ఈ ఏరియాలో ఎవరు గెలవరు. అంత మంచి పనులు చేసిండు. మంచి పని చేసిండు, అన్ని మంచిగా చేసిండు, అన్ని విధంలో చేసిండు. అన్ని సంఘాలు ఏర్పాటు చేసిండు. అందరికి దేవుడు కట్టుకుంటే అందరికి మంజూరు చేసి పైసలు చూపించిండు, బోర్లు రేపించిండు. అటువంటి ఆయన ఇప్పుడు ఎందుకే ఓడగొట్టాలని అనుకుంటున్నాయి. ఓకే. ఇప్పుడు అంత మంచి పని చేసిరని చెప్తున్నావు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అట మొత్తం తెలంగాణ మొత్తం దోచి పైసలు మొత్తం దోచి ఇట్లా దోచుకున్నారని చెప్తున్నాను. ఈయన పెద్ద చేసింది ఆయన బస్సుల మీద పైసలు రాకుంటే బస్ కిరాయిలు బంద్ పెట్టిండు.
ఆ? అది వచ్చే ఆదాయం తక్కువ చేసినట్ట ఎక్కువ చేసినట్ట తక్కువ చేసినట్టు. మరి ఈయన ఎప్పటి సంపాదించి ముళ్ళ కడుతుంది మరి ఈయన ఏమో అనేది పంపించిండు ఏ కాలువ తీపిచ్చిండు రమ్మన్ కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కదా, కూలిపోయిందని చెప్తాడు కదా. అది కూలిపోతే కూలిపోవచ్చు, మనం అది దాన్ని అంత దొరికిందో దొరకలేదు, అన్ని పనులు చేయంగా అన్ని సక్సెస్ అయితే ఓటి కాకపోవచ్చు. కాకపోయింది దాన్ని అడ్డం పెట్టుకొని ఊరికే దాన్ని పెట్టుకునేది. మరి అయిన అన్ని ఎట్లా 10 పనులలో మనం చేస్తాం బిడ్డ, ఒక పని ఖరాబ్ అవుతుంది, అయితే అయిందాన్ని పట్టుకుంటారా? మరి ఇది ఎందుకు ఈ రంగనాయకుల సాగర్ ఏంది, అది ఏంది, ఆ మున్మి అనేది ఏంది, ఈ మల్లన్న సాగర్ ఏంది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అది ఒక్కటి ఎట్లా ఖరాబ్ అయిందో అయిండొచ్చు, అయిందని సరిదిద్దాలి. ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేసినామని అడగాలి, భయం కాదు. ఓకే, గిన్నె మంచి పనులు చేసిండు కదా. మరి రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఆ 6 గ్యారెంటీ అమలు చేయకుండా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ ఘోరంగా తిడతాడు. ఎందుకే? తిన్నదరక అడిగితేనేమో బాగుండు, ఏమన్నా అంటే మాట్లాడు నోరు లేనోడు మాట్లాడితే ఆ పక్క పొట్టున్న ఏరక తినే కుక్కలు మినిలీటర్ మీకు నువ్వు మాట్లాడతావని తీసుకుపోయి గాడ వారెత్తాడు. మనం మొసంటి ముంగట మాట్లాడితే కదా మంచిగా ఉండు, కానీ మాట్లాడితే కానీ నిలబడతాడు. పైసా బాగా పని. నీకు పింఛన్ వస్తుందా మరి? ఎప్పుడు ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. 4000 ఇస్తానన్నాడు. వాడు ఎన్నో చేసిండు, వాడు చేసిన ఒక్కటి కూడా కాలేవని చెప్పాను. మళ్ళీ గెలిపిస్తారా, ఓటేస్తారా మీరు? మేము ఆయనకు ఓటు వేయము. ఎన్నోడు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మా చేతులకి, మళ్ళీ రాదు, ఇక మాకు రాదు.